ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి అక్రమంగా తరలించి నల్గొండలో విక్రయాలు చేస్తున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 5 నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 5 కిలోల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ సుమారు 3 లక్షలు అంచనా వేస్తున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి గంజాయి అక్రమంగా తరలించి నల్గొండలో విక్రయాలు చేస్తున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 5 నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 5 కిలోల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ సుమారు 3 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ 2 టౌన్ ఎస్ఐ వై సైదులు సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ రోడ్డులోని ఉడిపి హోటల్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా 2 బైక్లపై వచ్చిన 5 వ్యక్తులను ప్రశ్నించగా పారిపోవడానికి ప్రయత్నించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గంజాయి కొనుగోలు చేసి విక్రయాలకు వెళ్తున్నట్లు వెల్లడైంది. ప్రధాన నిందితుడు కోరేపల్లి అభినవ్ తన సహచరులతో కలిసి సీలేరు ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నల్గొండలో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా కొంత మత్తు పదార్థాన్ని ఇతర సహచరులకు విక్రయించి మిగతా సరుకును పట్టణంలో పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మరో 6 నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిని త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 184/2025 కింద NDPS చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసి 5 రిమాండ్కు తరలించారు. మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు, గంజాయి సరఫరా, విక్రయం, వినియోగం ఏదైనా చేసినా కఠిన చర్యలు తప్పవు. యువత భవిష్యత్తు నాశనం చేసుకునే ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ కె శివరాంరెడ్డి పర్యవేక్షణలో సిఐ ఎస్ రాఘవరావు, ఎస్ఐ వై సైదులు మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. స్టైల్ ఉండదు చేతులు ఎరండి ఇట్లా నోడ ఇట్లా తీసుకురా వర్షాలు ఇదిగో దిగుతున్నారు. వీడు ఒక స్టూడెంట్ అన్నాడు. ఏం స్టూడెంట్? ఫోటో ఇస్తే మరి వాళ్ళు పంపించారు. వాడు ముందు వద్దులే మరి బాబు, ఫోటో దిగండి అమ్మ, రండి. ఓకేనా? నల్గొండ జిల్లా గౌరవ ఎస్పీ శరత్చంద్ర పవార్ గారు వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా గంజాయి తాగటం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, స్మగ్లింగ్ చేయటం కానీ వాటి మీద ఉక్కుపాదం మోపారు. దానిలో భాగంగానే నల్గొండ డివిజన్లో డిఎస్పీ శివరాంరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేశారు. దాంట్లో సిఐ రాఘవరావు మరియు ఎస్ఐ సైదులు కలిసి 2 టీములుగా ఏర్పడి అక్కడక్కడ సడన్గా చెక్ చేస్తుంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఉడిపి హోటల్ బ్యాక్ సైడ్ కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా కూర్చుని ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర 2 బైకులు ఉన్నాయి, కొన్ని బ్యాగులు ఉన్నాయి అన్నమాట. అనుమానం వచ్చి చెక్ చేస్తే దాంట్లో సుమారుగా ఒక 5 కేజీలు గంజాయి ఉంది. వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే వీళ్ళ పేర్లు ఏంటంటే కోరేపల్లి అభినవ్ 19 సంవత్సరాలు, సింగపంగ రాకేష్, మల్లె మోహన్ కృష్ణ, ధరావత్ రాజేష్, బత్తుల శివసాయి. వీళ్ళందరూ కూడా
19, 20, 21 వయసు గల కుర్రాళ్ళు. వీళ్ళంతా చదువు సగంలో మానేసి 8th, 10th, ఇంటర్ లోపల మానేసేసి వాళ్ళ వృత్తులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు బానిసై వీళ్ళు గంజాయి తాగటం అలవాటు చేసుకున్నారు. ఈ గంజాయి తాగే అలవాటులో భాగంగా వాళ్ళ ఖర్చులు సరిపోక గంజాయి తీసుకొచ్చి అమ్మితే ఎట్లా ఉంటుందని ప్లాన్లో వీళ్ళు అప్పుడప్పుడు మన నల్గొండ జిల్లాకు వచ్చే 2 వ్యక్తులు, ఈ మల్లె మోహన్ కృష్ణ మరియు అతని ఫ్రెండు ధరావత్ అన్నమాట. వీళ్ళిద్దరు కొత్తగూడెం వాళ్ళు వాళ్ళ బంధువుల ఇంటికి వస్తారు. ఇక్కడికి వచ్చే క్రమంలో వీళ్ళందరూ కూడా పరిచయాలు అవుతారు. అదేవిధంగా ఒకానొక సందర్భంలో ఈ కోరేపల్లి అభినవ్ ఇతరులు జైల్లో ఉన్నప్పుడు బైక్ దొంగతనం కేసులో జైలుకి వెళ్ళారు. ఆ జైల్లో వీళ్ళందరికీ పరిచయాలు ఏర్పడినాయి అన్నమాట. ఆ పరిచయాలని ఒక వ్యాపారంగా చేద్దామనే ఉద్దేశంతో, 4 పైసలు సంపాదిద్దామనే ఉద్దేశంతో ఈ సీలేరు వెళ్ళి అక్కడ నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే మంచి ప్రాఫిట్ వస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు సీలేరు వెళ్ళి ఆ సీలేరులో మకనూర్ అనే వ్యక్తితో ఆ ఏరియాలో ఒక 5 కేజీలు తీసుకొచ్చారు. అక్కడైతే వాళ్ళు తక్కువ రేటు దొరుకుద్ది, కానీ అదే ఇక్కడ దాదాపుగా దాని కాస్ట్ వచ్చి 3 లక్షల దాకా ఇక్కడ ఉంటారు. కొత్తగూడెం నుంచి ఫ్రీక్వెంట్గా వచ్చిపోతూ ఉంటాడు. వాళ్ళ దూర బంధువులు ఉన్నారు, సిస్టర్స్. ఓకే, అతనితో స్నేహితులు వచ్చి ధరావత్తు. వీళ్ళు ఫ్రీక్వెంట్గా వచ్చిపోతుంటారు. వీళ్ళు కూడా అంటే వీళ్ళందరూ కూడా దాదాపుగా నేర స్వభావము, గంజాయి తాగే అలవాటు ఉంది. ఆ విధంగా ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళంతా కూడా. ఆ ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇప్పుడు తాగేది కొద్ది వాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమైంది, వీళ్ళు కూడా ఒక బిజినెస్ చేద్దాము, 4 పైసలు సంపాదించుకుందాము అన్న దానిలో వీళ్ళు ఈ ట్రాప్లో పడ్డారు. వీళ్ళు పరారులో ఉన్న వాళ్ళంతా కూడా మరి వద్దులే. అంటే వీళ్ళ దగ్గర కూడా కొంత ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా కొంత ఉంది. వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారా మిగతా అది కూడా సీజ్ చేస్తాం అన్నమాట, మిగతా గంజాయి. వీళ్ళందరూ కూడా దొంగతనాలకి ఫస్ట్ ఏంటంటే దొంగతనాలు చేశారు, బైక్ దొంగతనం చేశారు, జైలుకి వెళ్ళొచ్చారు. ఆ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ పరిచయం అన్నమాట. అట్లా